పైసలు ఇచ్చి పానాలు తీసుకునే బతకొచ్చింది. ఇల్లు వేరు. పానాలు ఇల్లు, అది ఇల్లు అనేది కనబడుతున్నది తప్ప నా ప్రాణాలు కూడా వేడి తీస్తాడు. మాంసం చంపాలికి వచ్చిండ్రా, నేను చంపాలికి వచ్చిన నాకేం అవసరం లేదు. మాట్లాడుతుంది ఆడేమో నేను ఒక్కరిని చంపతానికి వచ్చిండు, మీకు 3 రోజులను చంపతానికి వచ్చిండు. ఏమంటారు? ఓకే, దిస్ ఇస్ లోకల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ వాడికి ఏదైనా ఇబ్బంది ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంది, పోలీస్ స్టేషన్కి కాదు, కోర్టులు డైరెక్ట్ కూడా కొట్టుకోవచ్చు, సివిల్ కోర్టు అప్రోచ్. మూడోది వాళ్ళ మార్కస్ ఉంటుంది, వాళ్ళ మత పెద్దలు కూడా ఉంటారు. తీసుకుని నీకేం నష్టమైందో తీసుకో, ఇంకేమన్నా కావాలంటే నా భర్తతో ఇప్పిస్తా అన్నా సరే. నా భార్య నూకేషన్ తగ్గచ్చు. హిందువులల్లో మొగతనం ఉందా లేదా? నపుంసకులు అయినరా, లేకపోతే ఇంకా మొగతనం ఉందా? రోజు బంగారం, బంగ్లాలు, పొలాలను కొట్లాడుకుంటారా? కులాలు, కుంపట్లు పెట్టుకుంటారా అని ఒక ప్రయోగం చేసినది. ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర. దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ చేతులున్నాయి. ఆర్మూరు నియోజకవర్గంలో హిందువుల ఐక్యత పెరుగుతుంటే చూసి భరించలేని నా కొడుకులు, శక్తులు, సంస్థలు. ఇదొక మీరు ఊహించండి, 10,000 మంది గ్రామంలో ఉన్న పట్టుమని 10 మంది లేని ముస్లింస్, అందులో ఒక తీవ్రవాది, ఉగ్రవాది సంస్థలతో సంబంధాలు ఉన్నవాడు, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఇల్లంతా పెట్రోల్ పోసి, కుటుంబ సభ్యుల మీద పెట్రోల్ పోసి కాళ్ళు మొక్కుతుంటే కనికరం లేకుండా నా కొడుకు ఈరోజు ఒక అమాయకమైన హిందూ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. హిందువులకు చెప్తున్నాం, బతకాలా, పిప్పర్లే బతకాలా, మంతెల్లినే బతకాలా, అహ్మదాపూర్లే బతకాలా, మగ్గిల్నే బతకాలా. ఎవ్వడు నిన్ను రానియ్యాడు పాత బస్తీలోకి, ఎవ్వడు నిన్ను రానియ్యాడు పాకిస్తాన్కి. అన్ని చోట్ల వెళ్ళగొట్టిండ్రు మనని. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం, ఒకవేళ దీంట్లో ఎటువంటి న్యాయంలో తేడా వచ్చినా పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. యూపీ యోగి గారు అన్నట్లు ఒక్క ఇల్లుకు 100 ఇల్లు, యోగి గారు అన్నట్లు ఒక్క పానంకు 100 పానాలు. సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వెళ్ళు, ఎల్లుండి ₹1 కోటి చెక్ రావాలా, లేకపోతే ఈ సంఘటనతో హిందువులందరినీ నిజామాబాద్ జిల్లా అంతా చైతన్యవంతం చేసి నిజామాబాద్ జిల్లా ముట్టడిస్తాం. ఇటు న్యాయం, అటు నష్టపరిహారం 2 వచ్చే వరకు విరమించేది లేదు, విశ్రమించేది లేదు. బోలో భారత్ మాతాకి.